ఎన్నికల హామీ మేరకు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్న 20,000 రూపాయలు తక్షణమే రైతు ఖాతాలకు జమ చేయాలని ఏపీ రైతు సంఘం కర్నూలు జిల్లా దేవరకొండ మండలం ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం దేవరకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి వి రాజశేఖర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చిందని, దానిలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయం ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారం చేపట్టి 6 నెలలకు కావస్తోంది. రైతులకు ఖరీఫ్లో, రబీలో వ్యవసాయ పంట పెట్టుబడులకు ఇస్తే ఉపయోగపడుతుందన్నారు. కానీ ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల ఖాతాల్లో ₹1 కూడా జమ చేయలేదన్నారు. ఇప్పటికే వ్యవసాయం సంక్షోభంలో పడిందని, రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక గంపడంత అప్పులు చేసుకుని రుణభారంతో కృంగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులలో సకాలంలో రుణాలు అందక, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు అందక పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. ఈ తరుణంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని, నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు. ఎన్నికల ముందు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిదే మేము లేము అని గొప్పలు చెప్పుకున్న పాలకులు నేడు కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్నారు. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే వెంటనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నరసారావు, రైతు సంఘం మండల నాయకుడు వై నాగేశ్వరరావు, హనుమప్ప, దుబ్బన్న, నరసన్న, నాగేంద్ర, రామాంజనేయులు, నాగరాజు, మజీద్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే రైతాంగానికి వెంటనే చేయాలి. అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అమలు చేయాలి అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే, అమలు చేయాలి అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే. ఎన్నికల హామీ మేరకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు వెంటనే రైతుకు ఇవ్వాలి. ఎన్నికల హామీ మేరకు పెట్టుబడి సాయం 20,000 వెంటనే అమలు చేయాలి. అన్నదాత సుఖీభవ పథకాన్ని వెంటనే అమలు చేయాలి. అన్నదాత సుఖీభవ వెంటనే. ఎన్నికల హామీ మేరకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం వెంటనే ఇవ్వాలి. ఎన్నికల హామీ మేరకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఎన్నికల హామీ మేరకు 20,000 రూపాయలు పంట పెట్టుబడి సహాయం వెంటనే